మరొక్క మారు మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము మంచి రుచికరమైనటువంటి అల్లం చట్నీ తయారీ విధానాన్ని మీకు చూపిస్తున్నాం. ఇది సామాన్యంగా ఏదో టిఫిన్ కోసం తయారు చేసుకున్నదండి. ఇందులో ఎన్నో విధానాలు ఉంటాయి. అందులో ఇది సింపుల్గా తయారు చేసుకునే విధానం. ఇందులో మొట్టమొదటి కొంచెం మినపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసుకున్నాం. ఇందులో జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా రుచిని కలిగిస్తాయి. తర్వాత ధనియాలు కూడా రుచిని కలిగిస్తాయండి. కొంతమంది ధనియాలు వేసుకోరు, కానీ ధనియాలు కూడా వేసుకుంటేనే మరింత రుచిగా ఉంటుంది. ఇది దీనికి కొలతలు ఏమి చెప్పలేకపోతున్నామండి. ఒక స్పూన్గా వేసుకున్నాం, 1 స్పూను 2 స్పూన్లు అలా. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకున్నటువంటి చట్నీ ఇది. వీటిని చక్కగా దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. హై పెట్టామంటే ఫ్లేమ్ మాడిపోతుంది వెంటనే. ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఎక్కువ ఎండుమిరపకాయలాగా మీకు అనిపిస్తున్నాయి అంటే ఈ మిరపకాయలు అస్సలు కారం లేదండి, అందువల్ల వేసుకున్నాం. అల్లంలో కూడా కారం ఉంటుంది కాబట్టి మీరు తగ్గించే వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న మిరపకాయలను బట్టి మీరు వేసుకోవాలి. మేము మళ్ళీ పోపు పెట్టడం లేదు కాబట్టి ఇంగువ కూడా ఇందులోనే వేసేస్తున్నాము. వేరేగా పోపు పెట్టుకుంటే అప్పుడు ఇంగువ నూనె అది వేసుకుంటాం కాబట్టి ఇందులో ఇంగువ వేయక్కర్లేదు. వీటిని మనం చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా మంట పెద్దది చేయకూడదండి, చేస్తే మాడిపోతాయి. ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాము. చల్లారిన తర్వాత తీసుకున్నాము. మళ్ళీ అదే మూకుట్లో అల్లం ఇంచుమించుగా ఇది ఒక 60 గ్రాములు ఉండొచ్చేమోనండి, కరెక్ట్గా చెప్పలేము, కొలవలేదు కూడా మేము అప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి. దీనిని కూడా చక్కగా వేపుకోవాలి. అల్లం ఎక్కువ వేగనవసరం లేదు, మామూలుగా వేగితే సరిపోతుంది సుమారుగా. ఆ విధంగా వేపుకున్న తర్వాత చూసుకోవాలండి. వేగేటప్పుడు మరీ పచ్చి ఉండకూడదు, అలాగని విపరీతంగా వేగిపోయినా ఈ అల్లంలో ఉన్నటువంటి సువాసన పోతుంది. కాబట్టి తగినట్టు చూసుకుని అందులోనే మేము చింతపండు వేసేసుకున్నామండి. ఎందుకంటే ఇది టెంపరీ చట్నీ, నిల్వ చట్నీ కాదు కాబట్టి అందులోనే చింతపండు వేసుకున్న తర్వాత దీన్ని కూడా, ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసి మిక్సీ వేసుకుని తర్వాత అందులో రుచికి సరిపడా బెల్లాన్ని కూడా వేసుకున్నాం. అల్లం పచ్చడిలో తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి కదా, అలా వేసుకున్నాము. అంతా మిక్సీ పట్టిన తర్వాత పోపు మళ్ళీ వేసుకోలేదు. చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఈ విధంగా తయారైంది. ఇది ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం, పెసరట్టు అన్నిట్లోకి బాగుంటుందండి. ఇది అప్పటికప్పుడు చేసుకున్న చట్నీ. నిల్వ చేసుకునే చట్నీ, అసలు అల్లం చట్నీలో ఎన్నో విధానాలు ఉన్నాయండి. ఇది ఒక విధానం. మీరు కూడా తప్పకుండా దీన్ని తయారు చేసుకొని చూడండి. అప్పటికప్పుడు సులభంగా అయిపోతుంది, మీకు రుచిగా ఉంటుంది. పెద్ద కష్టపడాల్సి ఉన్న చట్నీ కాదండి ఇది, ఎందుకంటే సింపుల్గా చేసుకునేది కాబట్టి. ఈ చట్నీ కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచుమించు 5 రోజులు ఉంటుందండి.